రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతుంది. 3 రోజుల పాటు వరుసగా గ్రామాల్లో పర్యటించిన కొలికపూడి ఫైనల్ గా ఒక స్టేటస్ అయితే పెట్టారు. ఎమ్మెల్యే స్టేటస్ రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్ష విమర్శగా భావిస్తున్నారు. 3 రోజుల్లో 35 గ్రామాలు 480 కుటుంబాలకు ఆత్మీయ సంభాషణ అంటూ అందులో రాసుకొచ్చారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్ గా పల్లె కన్నీరు పెడుతుంటే అని ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నించారు. కాగా కొలికపూడి శ్రీనివాస్ అయితే కొంతకాలంగా సర్కారుపై అసంతృప్తిగా ఉన్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతోంది. 3 రోజుల పాటు వరుసగా గ్రామాల్లో పర్యటించిన కొలికపూడి ఫైనల్ గా ఒక స్టేటస్ పెట్టారు. ఎమ్మెల్యే స్టేటస్ రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్ష విమర్శగానైతే భావిస్తున్నారు. 3 రోజుల్లో 35 గ్రామాలు 480 కుటుంబాలకు ఆత్మీయ సంభాషణ అంటూ అందులో రాసుకొచ్చారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్ గా పల్లె కన్నీరు పెడుతుందని కూడా ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నించారు. కాగా కొలికపూడి శ్రీనివాసరావు కొంతకాలంగా సర్కారుపై అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సుబ్బు చెప్పండి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ కేసుని చిన్ని ఎవరైతే విజయవాడకి ఉన్నారో విజయవాడకి కేసుని చిన్ని ప్లస్ కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఒక నాటుల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. చిరికి ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏదైతే ఈ గ్రామాల్లో పర్యటించిన తర్వాత ఆయన ఒక స్టేటస్ పెట్టి పల్లె కన్నీరు పెట్టుకుంటామని చెప్పేసి ఆ స్టేటస్ లో మార్నింగ్ చేయటం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొలికపూడి శ్రీనివాస వ్యవహార శైలి ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. తిరువురు విజయనేతన్న గతంలోనే రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ ఉన్నారు. ఆయన పిలిచి మాట్లాడినట్లు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నారు? ప్రతిదానికి ఈ పోస్టులు పెట్టడం, దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీని చిన్నికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. గతంలో కూడా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాట్సాప్ లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే టికెట్ కోసం డబ్బులు ఇచ్చానంటే కొలికపూడి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా విడుదల చేయడం జరిగింది. చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలతో వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. తాను ఇచ్చిన డబ్బుల వివరాల గురించి శుక్రవారం మాట్లాడుకుంటా ఉంటూ స్టేటస్ లో పెట్టారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తిరువురు పంచాయతీ జరగనుంది. అయితే ఇరు పార్టీ నేతలు రాష్ట్ర పల్లా శ్రీనివాస్ అయితే పిలిచి మాట్లాడనున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం తిరువురు ఎమ్మెల్యే వ్యవహార శైలి పూర్తిగా పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో కూడా పల్లా శ్రీనివాస్ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో ఆయన కూడా గతంలో కూడా 2-3 సార్లు పిలిచి మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు పిలిచినా కానీ కొలికపూడి వ్యవహారం అయితే కూడా పార్టీకి తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీనివాస రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.